స్టోరీ అంటే అదే జెండర్ డిస్కషన్ కొద్దిగా ప్లస్ మైనస్ చూపెట్టిండు. మేల్ కొడితే ప్రాఫిట్ అయింది, అమ్మాయి కొడితే నెగటివ్ అయింది అన్నట్లు అట్లా కొద్దిగా చూపించిండు అనమాట. గెటప్స్ బాగున్నాయి, 4 గెటప్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లో మ్యాటర్ ఉంది అనిపించింది. కాన్సెప్ట్ బాగుంది, అంటే ఈక్వాలిటీ లెక్క ఉంది, అందరికి బాగుంది. ఇది ఇట్లాంటి మూవీస్ వస్తే ఇంకా మన సమాజం కూడా బాగుంటది. సో ఇప్పుడు నడుస్తుంది అదే, సో అదే చూపించండి అనమాట. ఇట్లాంటి మూవీస్ ఇంకా రావాలి కూడా. కామెడీ సినిమా కాదు ఇది, సినిమా సూపర్ హిట్. కామెడీ మూవీ అయితే కాదు, మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్తాను నేను. ఉంటది కానీ ఆయనది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటారు కదా, సో ఇది కూడా కాన్సెప్టే కింగ్ ఈ మూవీకి. అయితే కామెడీ కాదు మెయిన్ ప్రిఫరెన్స్, అయితే ప్రైమరీ ప్రిఫరెన్స్ మెసేజ్ మంచి అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసిన అంతసేపు పోతుంది అనుకున్నా, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత రియలైజ్ అయినా బాగుందని చెప్పేసి. మీరా జాస్మిన్ అది ఇక సస్పెన్స్ క్యారెక్టర్, అది చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో అంతే, మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకున్నట్టయితే చెప్తున్నాను కదా, కమల్ హాసన్ గారు ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్లు చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారు అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు అండి, టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీను, డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. సినిమాలో ఇంకా రొమాన్స్ కూడా మామూలుగా లేదు, అందరికీ నచ్చుతుంది. బంచికలు కూడా బాగానే ఉన్నాయి, కానీ చూసే వాళ్ళు కొన్ని నచ్చితే కొన్ని అది సెకండరీ. అది కానీ సాంగ్స్ కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. రాజుల కాలం, సో ప్రెసెంట్ టెన్స్ కి వెళ్తుంది, మళ్ళీ పాస్ట్ టెన్స్ కి వెళ్తుంది, మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళలే, కానీ ఫ్యూచర్ మనం అర్థం చేసుకోవాలి ఇంకా. సో ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. స్వాగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే స్వాగ్ మూవీ చూసాను, సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇది పాన్ ఇండియా స్టోరీ. సినిమాలో 5 భాష అయితే స్టోరీ అవ్వదు, ఇది పాన్ ఇండియా స్టోరీ. చూసిన ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఇది మన తెలుగు సినిమా, మన తెలుగు దశావతారం శ్రీ విష్ణు. చూస్తున్నారు ప్రతి ఒక్కరు. నిజంగా ఇది ఎవరో కంటెంట్ కోసం కాదు, సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటారు. సినిమా అంత బాగా, అంత ఒరిజినల్గా ఉంది, ఇంత ఎమోషనల్ రైడ్. స్వాగ్ అంటే ఓన్లీ స్టైల్ కాదు బ్రో, స్వాగ్ అంటే ప్రతిదీ స్వాగ్ కింద వస్తుంది. అందులో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ మాత్రం మన తెలుగు దశావతారం, అందులో నో డౌట్. సినిమా చూస్తారు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ, సెకండ్ హాఫ్ లో అసలు ఆయన ట్విస్ట్ రివీల్ చేయకూడదు. చూసిన వారికి మాత్రం వాళ్ళు షాక్ అవుతారు. ఇంత అసలు ప్రతి లేడీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేడీస్ అంటే ఒక ట్రాన్స్జెండర్ చాలా మంది, అంటే ప్రతి ఒక్కరు చూడాలి సినిమా బ్రో. అది చాలా న్యాచురల్ గా, చాలా డైరెక్టర్ గారు అంటే ఇంత స్టోరీ ఎంత డెప్త్ ఉందని చాలా మంది తెలియదు. దీన్ని గుర్తుంది మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సూపర్ సినిమా మాత్రం వన్ వర్డ్, స్వాగ్ దశావతారం, తెలుగు దశావతారం శ్రీ విష్ణు. అంత బాగుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ట్విస్ట్ మాత్రం ఇంటర్వ్యూల తర్వాత వచ్చే మాత్రం హైలైట్. దానికోసం ఖచ్చితంగా అందరు చూడాలి. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఇలాగా బయట ఎక్కడ చూడాలి, థియేటర్లో చూస్తే దీని విలువ తెలుస్తుంది. స్వాగ్ అయితే బాగుందని నిజంగా చెప్తున్నా. శ్రీ విష్ణు బెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్ చెప్పాలంటే. చాలా బాగుంది సినిమా. అది కామెడీ బాగుంది, ఎమోషనల్ చేసింది క్లైమాక్స్ లో, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, అన్ని క్యారెక్టర్ ని మొత్తం బిల్డ్ చేసి లాస్ట్ మళ్ళీ కలుపుడు బాగుంది, అన్ని బాగుంది బ్రో. చాలా బాగుంది సినిమా. కలిసి శ్రీ విష్ణు కామెడీ బాగా చేస్తాడు, ఫ్యామిలీ మూవీ బాగా చేస్తాడు, అన్ని బాగా చేస్తాడు శ్రీ విష్ణు. హీరోయిన్ బాగున్నారు, దాక్ష, మన రీతి వర్మ అందరు బాగుంది. మీరా జాస్మిన్ యాక్టింగ్ కూడా బాగుంది. అవును, చాలా రోజులు అప్పుడు ఓల్డ్ మూవీస్ చేసేటోళ్ళు, ఇప్పుడైతే మంచిగా చేశారా, మంచి ఇంప్రెస్ అయినాం. సినిమా కూడా చాలా బాగుంది. చాలా రోజులు అయింది ఇట్లా ఫీల్ గుడ్ మూవీ వచ్చి. అది కూడా మంచిగా ఉంది, అది కూడా మంచిగా చూపించారు. సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగా కొట్టిండు. డైలాగ్ చెప్పాలన్నా అంటారు బ్రదర్ మా అసిస్టెంట్ డైరెక్టర్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మా బ్రదర్ అలా వర్క్ అంటే కో డైరెక్టర్ వర్క్ చేసిండు యాక్చువల్లీ. సో ఆయన రిఫరెన్స్ మీద వచ్చినాము. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆ విష్ణు ఆయన క్యారెక్టర్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అవి అయితే అసలు అనుకోలేదు. మోస్ట్లీ అయితే
ఏమంటారు ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ ఓన్లీ 3 క్యారెక్టర్స్ రివీల్ చేసారు. ఇక్కడ వస్తే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ఇప్పుడైతే గెటప్స్ అయితే మెయిన్ లేడీ గెటప్ అది మస్తు ట్రాన్స్జెండర్ గెటప్. డిఫరెంట్ ఉంది స్టోరీ మొత్తం. అది ఏమంటారు స్టార్టింగ్ మొత్తం స్టోరీ వైజ్ అయినా కనెక్ట్ చేసి చూడైనా చాలా బాగుంది సినిమా. నాకైతే చాలా నచ్చింది. నాకైతే ఆ ట్రాన్స్జెండర్ రోల్ అయితే చాలా నచ్చింది. బీజిఎం అయితే చాలా కరెక్ట్ వచ్చింది. ఆమె ఎన్నో సినిమా తర్వాత గోరింటాక్ తర్వాత ఇప్పుడే చూసినాను. అది కామెడీ, చాలా కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే పక్కా చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కా ట్విస్ట్ పెట్టి ఆడ అర్థం కాదు. అది సెకండ్ హాఫ్ అయితే మొత్తం కలిపిరు, అర్థం కాలే, వస్తుండే. చాలా